అన్న. జీవో నెంబర్ 29 రద్దు చేయాలని మీరు కొట్లాడుతూనే ఉన్నారు. కనీసం ప్రభుత్వం నుంచి ఎక్కడా కూడా సానుకూలత అయితే కనపడట్లేదు. మరి ఏంటి? ఏం చెప్తారు? ఈ 6 నెలల నుంచి మీరు చూస్తున్నారన్న, ఫాలో అయితూనే ఉన్నాం మనమందరము. ఇక మా అష్ట కష్టాలు ఇక రేపటితోటి మరి ఏమైతుందో చూడాలి. రేపు హైకోర్టులో జడ్జిమెంట్ డివిజనల్ బెంచ్ 2లో మేమైతే నమ్మకం పెట్టుకున్నాము మాకు పాజిబిలిటీ వస్తదని. కానీ ప్రభుత్వానికి ఇన్ని సార్లు చెప్పి ధర్నాలు చేసి, మమ్మల్ని అరెస్టులు చేసి, మమ్మల్ని కొట్టి పిచ్చి ఇది చేసి కూడా మేము అధైర్యపడకుండా మేము ముందుకెళ్ళి కూడా మా ప్రయత్నం మేము సాల్వ్ చేసుకుంటున్నాము. అయినా కానీ ఏదో ఒక నమ్మకము రేపు కంపల్సరీగా జియో 29 అనేది కంపల్సరీగా రిజర్వేషన్లకు తూట్లు పొడిచినట్టే. ఎందుకంటే మనకు రూల్ ఆఫ్ రిజర్వేషన్ పాటించలేదు. ఓపెన్ కేటగిరీలో ఇచ్చిన పోస్టులు చూడండి ఇక్కడ ఇగో. ఇది ఇది టీజీపీఎస్సీ డాటా మనకు వచ్చినదే అన్నట్టు. వాళ్ళు ఇచ్చిన దాంట్లోనే. ఎందుకంటే వీళ్ళు 209 పోస్టులు కాను 10,450 మందిలో 10,450 మందిలో ఎంతమంది ఎస్సీ, ఎస్టీ, బీసీ వాళ్ళు, ఈడబ్ల్యూఎస్ వాళ్ళు వచ్చారనేది మనకు చూపెట్టలేదు. ఎక్కడ పోయారు? సింపుల్ చూడండి. బీసీ బిలో 37 పోస్టులు ఉంటే ఎంతమందిని తీసుకున్నారు? 7,560 మందిని తీసుకున్నారు. 37 ఇంటూ 50 వేస్తే ఎంత అవుతుంది మనకి? 2,250 మంది చిల్లర రావాలి కదా. ఇక్కడ 5,000 మందిని ఎక్స్ట్రా తీసుకున్నాడు. ఒకటి నోట్ పాయింట్. బీసీడీలో 22 పోస్టులు 18,000 మంది సెలెక్ట్ కావాలి ఎగ్జాంపుల్ గా. 6,324 మందిని తీసుకున్నాడు. అంటే ఇక్కడ 5,000 మంది ఎక్స్ట్రా వచ్చింది. మొన్న రేవంత్ రెడ్డి గారు ఏమన్నారు? మేము బీసీ వాళ్ళని ఎక్కడ అన్యాయం చేయలేదు. బీసీ వాళ్ళు మేము మెయిన్స్ క్యాండిడేట్స్ కు మేము చాలా మందిని తీసుకున్నాం. 51% రిజర్వేషన్ ఇచ్చినామని అంటుండు. మరి ఈ బీసీబీ, బీసీడీ వాళ్ళు ఎక్కడ పోయి సావాలా? ఎస్సీ, ఎస్టీ వాళ్ళు అంతే కదా. ఇప్పుడు వాళ్ళు అయింది కదా. నెక్స్ట్ ఎస్సీ, ఎస్టీ మరియు ఈడబ్ల్యూఎస్ వాళ్ళు. ఎస్సీ, ఎస్టీ వాళ్ళకు ఓపెన్ కేటగిరీలు ఎక్కడ ఇచ్చిండు మరి? అంటే ఈ 10,450 మందిలో వీళ్ళే వచ్చిల్లా? మరి మిగతా కేటగిరీలు ఎటు పోయారు? ఎస్సీ, ఎస్టీ వాళ్ళు ఎంతమంది వచ్చిళ్ళు? దీని వెనకాల పెద్ద కుట్ర ఉంది. పెద్ద కుట్ర జరుగుతుంది. దీన్ని పబ్లిక్ డామాన్లో కూడా పెట్టకుండా ఈ జీవోని విద్యార్థుల మీద నొసుగొలిపి అగ్రవర్ణాల కులాల వాళ్ళకు న్యాయం చేసే విధంగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఒకవైపు రాహుల్ గాంధీ గారు రాజ్యాంగాన్ని చేతిలో పట్టుకొని మేము ఎవరికి రిజర్వేషన్ తూట్లు పడచకుండా మేము అందరం రిజర్వేషన్లు చేస్తామని చెప్పేసి మాట్లాడుతారు. అక్కడ ఒక మాట, ఇక్కడ ఒక మాట. ఉన్న వాళ్ళది ఇది అంటే పోలీసులతోటి తొక్కేయడము, లేకపోతే ఎవరికైనా పెద్ద పెద్ద దిక్కులకు చెప్పుకుందామంటే మెయిన్ స్ట్రీమింగ్ వాళ్ళకి చెప్పుకుందామంటే 1 నిమిషం వేస్తారు, అక్కడనే చేసేస్తారు. ఈ మేధావులు కూడా మాట్లాడే వాళ్ళు ఎడిపోయిలో ఆకునూరి మురళి సార్ ఎడిపోయిండో, మా కోదండరామ్ సార్ ఎడిపోయిండో, అందరూ మంచిగా వచ్చినాయి, ఫలాలు వచ్చినాయి, ఇంట్లో తిరుగుతాళ్ళు, తింటాలు, పంటాలు. ఇక వాళ్ళకి బుద్ధి ఆ కర్మ ఇదే అవచ్చు. ఇక ఇదే తెలంగాణ అయిపోయింది, మేము తెచ్చుకున్నాం, ఈ గవర్నమెంట్ లో ఏదో 10 వచ్చింది అనుకుంటారు. కానీ ఇక మీ పని అయిపోయింది సార్, మీరు కూర్చొని ఇంట్లో ఉండండి. ఇక జరగబోయేది అంతా ఉద్యమాలు. ఇక మేము ఏమనుకుంటామంటే పెద్దలు వచ్చినప్పుడు సార్ నమస్తే గౌరవం అని మాట్లాడతాం. రేపటి రోజు మేము కూడా ఇప్పుడు మీరే అని మేము మీ దగ్గరకు వచ్చి హాయ్ హాయ్ అనుకుంటూ ఉండే పరిస్థితి కాదు. మాకు కూడా చదవచ్చు, మాకు కూడా తెలివి ఉంది, మేము కూడా మాట్లాడతాము. అంటే మీ దగ్గరకు వచ్చి రిక్వెస్ట్ తీసుకునే అంత ఇది కనబడతలేము సార్. మేము దయచేసి ఇప్పుడు కూడా మేము మిమ్మల్ని ఇది చేస్తున్నాము, ఒకసారి ఆలోచించండి. లేకపోతే మాత్రం ముందు భవిష్యత్తులో మాత్రం తీవ్ర పరిణామాలు కూడా మీ మీద ఒక పార్టీ అండుంది. ఆ పార్టీ అండలో వీళ్ళందరూ ఇదంతా చేస్తా ఉన్నారని ఇప్పటికీ అదే నిందలు కంటిన్యూ అవుతా ఉన్నాయి. ఇది ఇది కరెక్ట్ అంటారా? మరి గతంలో మేము అశోక్ నగర్ ఉన్నప్పుడు, గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇదే బలమూరు, ఇదే రియాజ్ మరి గ్రూప్ 2 వాయిదా చేయాలని టీజీపీఎస్సీ పక్కన ఆఫీస్ పక్కన పర్మిషన్ ఇచ్చింది అదే ప్రభుత్వం, గత ప్రభుత్వం. 2 గంటలు పర్మిషన్ ఇచ్చినప్పుడు 5 గంటల దాకా కూర్చున్నాము. మరి వీళ్ళప్పుడు అపోజిషన్ లోనే ఉన్నారు కదా, కాంగ్రెస్ కి సపోర్ట్ చేసేది కదా, ఆకునూరు మురళి, బలమూరు, కోదండరాం. మరి అప్పుడు మరి ఆ గవర్నమెంట్ ఎందుకు మమ్మల్ని ఉసుగులుపుతారని మీకు చెప్పలేదు? అంటే ఇదంతా లాజిక్ సైడ్ డైవర్షన్ చేయడానికి అంతే. వాళ్ళకి అన్ని తెలుసు. ఇక్కడ వెనకాల ఎవరు లేరు, వీళ్ళ వెనకాల ఎవరు లేరు, వాళ్ళ వెనకాల లేరు. కావాలని దీన్ని ఒక 10 మందితో ఎవరైతే ఎక్కువ మాట్లాడుతున్నారో వాళ్ళకి ఉసిగొలిపాలి, వాళ్ళని అక్కడ నెగిటివ్ చేయాలి. మన పని మనం చూసుకొని ఇది ఏం లేదు. గత 10 ఏళ్లలో కేసీఆర్ గారు పెట్టలేదు కదా. ఏదైనా కానీ ఎగ్జామ్ పెట్టేదైతే పెట్టేద్దాం. తర్వాత ముందు ఏం జరిగితే అది జరుగుతుంది. కానీ ఫస్ట్ నేను ఇది చూపెట్టుకోవాలా, నేను ఎగ్జామ్ కండక్ట్ చేసేసి నేను ఒక 10 పేపర్లు ఇచ్చిన గ్రూప్ 1 అధికారులకు అని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు అనుకుంటారు. కానీ ఇదివరకు ఇచ్చిన డిఎస్సి, ఎస్ఐలు ఆ ఉద్యోగాలు కూడా ఇచ్చిన వాళ్ళు కూడా ఒక్కొక్కరి పరిస్థితి బయట కూడా దారుణంగా ఉంది. ఒక్కొక్కరి రిపోర్ట్ కూడా తీసుకోలేదు ఇంతవరకు. వాళ్ళు కూడా వెళ్ళి కూడా ఎవరు ఇంతవరకు చేయలేదు. ఎజెండా తీసుకుంటున్నారు మరి ఇప్పుడు ప్రెసెంట్ ఇప్పుడు ఈ ప్రెస్ మీట్? ఏం లేదన్నా, రేపు హైకోర్టులో వచ్చే జడ్జిమెంట్ ను బట్టి ఆ తర్వాత సుప్రీంకోర్టులో దీన్ని ఫార్వర్డ్ చేసేసి ఉన్న కేసెస్ అన్ని ఎస్ఎల్పి ఇవి అండ్ వికీపీడియా కేసెస్ అవన్నీ ఏదైతే ఉన్నాయో అన్ని సుప్రీంకోర్టులో వేసేసి మేము ఇక డిసెంబర్ వరకు ప్రభుత్వానికి ఛాయిస్ ఇస్తాము. ఆ తర్వాత ఈ రిజల్ట్ వచ్చేంత వరకు ఛాయిస్ ఇచ్చేసి జనవరి నుంచి మా కార్యాచరణ మొదలు పెడతాము. మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా మరియు కాంగ్రెస్ ప్రభుత్వం ఎక్కడెక్కడ లేని దగ్గర అందరి దగ్గర వీళ్ళు చేసిన ఈ ఒక సంవత్సరంలో ఉన్నటువంటి ఇష్యూస్ మొత్తం ఏమైతే ఉన్నాయో, వీళ్ళు వచ్చి ఇక్కడ ఏమైతే వాగ్దానాలు ఇచ్చిందో ఒక పవర్ ప్లాంట్ ప్రజెంటేషన్ ఒక రెడీ చేసుకొని దీన్ని ప్రతి దగ్గర ఒక పెద్ద స్థాయిలోనే తీసుకొని మేము వీళ్ళ కార్యాచరణ వీళ్ళ కూటలను మొత్తం ఎండగడతాం. నువ్వేం చెప్పదలుచుకున్నాను అంటే దాదాపు అంటే నిరుద్యోగుల ఘోష అనేది ఇప్పటికి వినపడట్లేదా? లేకపోతే ప్రభుత్వం అంటే ఇంత ఇష్యూ జరుగుతా ఉంది, రోడ్డు మీదకి ఎత్తి తన్నులు తిన్న పరిస్థితి కూడా ఉంది. మీరు మరి ఇప్పటికీ కూడా అంటే ప్రభుత్వంలో ఉన్న పెద్దలకు కావచ్చు, మంత్రులకు కావచ్చు కనపడట్లేదు? కనపడుతుంది.
కాకపోతే వాళ్ళు ఏం చేస్తున్నారు అనంటే, వీళ్ళ వెనక ఏదో అదృశ్య శక్తులున్నాయి. వీళ్ళ వెనక వేరే నడిపిస్తున్నాయని పొలిటిసైజ్ జేయడానికి, డైవర్షన్ జేయడానికి గ్రూప్ వన్‌ను ఈ ఈ ఇంత ఇంత పెద్ద మూవ్‌మెంట్‌ను చేస్తున్నారు గానీ, కాన్స్టిట్యూషనల్ పరంగా ఎస్సీ, ఎస్టీలకు, బీసీలకు ఇంత అన్యాయం జరుగుతున్నా గూడా పట్టించుకోవట్లేదు, డైవర్షన్ జేస్తున్నారు అంటే, వాళ్ళకు దీంట్లో ఈ ఇష్యూలో ఎంత లోతుందో వాళ్ళకర్థమైతుంది. కానీ వాళ్ళకి ఎగ్జామ్ పెట్టడమే ఒక ముఖ్యమంత్రి గ్రూప్ వన్ ఎగ్జామ్ పెట్టడం కోసమే ముఖ్యమంత్రి అయినట్టు బిహేవ్ చేస్తున్నాడు తప్ప, ఈ తెలంగాణ రాష్ట్రాన్ని పరిపాలించి, తెలంగాణలో ఇన్ని సమస్యలు ఈ ప్రజల పరిపాలన, ఈ ప్రజల సమస్యలను పట్టించుకునేటట్టయితే ఈ ముఖ్యమంత్రి ప్రవర్తిస్తలేడు. కాబట్టి ఏం లేదు, ఆయన గ్రూప్ వన్ పెట్టేస్తే నా పని అయిపోతది. గ్రూప్ వన్ పెట్టడం కోసమే నేను ముఖ్యమంత్రి అయినా అనే ఆ ఉద్దేశంతోటి ఈ ఎగ్జామ్ పెడుతున్నాడు తప్ప, ఈ జియో 29 ఈ రిజర్వేషన్ ఇష్యూస్ ఇంత పెద్ద ఇష్యూ అయినది, కోర్టులలో ఉన్నాయి అని మేనేజ్ చేస్తుంటారు. ఒకవైపు మేనేజ్ చేస్తుంటారు. ఒకవైపు ఇక్కడ వీళ్ళు ఎవరో ఎవరో పార్టీ వాళ్ళొచ్చేసి వీళ్ళు వెనకాల ఉన్నారంటున్నారు. అంటే వాళ్ళే 2 నాలుకల ధోరణి ప్రదర్శిస్తున్నారు. ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి టాపిక్ డైవర్ట్ చేస్తున్నాడు. ఇంకెవరికి చెప్పుకోవాలి? ఇంకెవరు గ్రూప్స్ కూడా పెడతానే ఉన్నారు ఎగ్జామ్స్ కూడా. ఇప్పుడు గ్రూప్ 3 కూడా ఎగ్జామ్స్ అవుతా ఉన్నాయి. మరంటే ఈ గ్రూప్స్ ఎగ్జామ్స్ ఒక పక్క జరుగుతానే ఉన్నాయి. ఒక పక్క మీ పోరాటం జరుగుతానే ఉంది. కానీ ఎట్లా చూడాలి? అంటే ఆయన ఇగ వినడు అనే కంక్లూజన్‌కి వచ్చేసిర్రా? అంటే మీలో కూడా చాలా నిరాశ కనపడతా ఉంది. అంటే అట్లా అనేం లేదు. గ్రూప్ 1 విషయంలో మేము చాలా సక్సెస్ అయినట్టే ఫీల్ అయితున్నాము. గ్రూప్ 3 విషయంలో ఆల్రెడీ ఇంతకుముందు ఎగ్జాము డేట్ ప్రకటించిండు కాబట్టి, ఆ గ్రూప్ 3 విషయంలో ఎగ్జామ్ నడుస్తూనే ఉన్నది. గ్రూప్ 1 విషయంలో మాత్రం మొండికెళ్ళిండన్నమాట వాస్తవం. దానికోసం మేము చాలా ఉద్యమాలు చేసినాము. అది మీ అందరికి, మీడియా మిత్రులందరికీ కూడా తెలుసు. చాలా ఉద్యమాలు చేసినాము. అదొక సోషల్ మూవ్‌మెంట్‌గా, యాంటీ రిజర్వేషన్ మూవ్‌మెంట్‌గా కూడా దాన్ని తీసుకెళ్లడం జరిగింది. కోర్టులలో కూడా సుప్రీం కోర్ట్ కూడా వెళ్ళడం జరిగింది ఆ విషయంలో. అది కోర్టులో ఉన్నది. అది కోర్టులో తెలుస్తది కాబట్టి అది త్వరలో ఈ జడ్జిమెంట్ వచ్చే అవకాశం ఏం ఉంది. చెప్తా అనుకుంటున్నారు మరి ఇప్పుడు కనీసం జియో అంటే 20 మీకు అనుకూలంగా ఇప్పటికైనా స్పందన వస్తదా? ఒకవేళ రాకపోతే ఏంటి పరిస్థితి? ఒకవేళ అంటే మేము ప్రస్తుతానికైతే కోర్టులో ఉన్నది కాబట్టి, కోర్టు మాకు ఖచ్చితంగా యాంటీ రిజర్వేషన్‌కు కోర్టు పోదు. కాన్స్టిట్యూషన్‌ల విరుద్ధంగా కోర్టు పోదు కాబట్టి, ఈ కోర్టులో జియో 29 మీద రిలీఫ్ వస్తది. జియో 29 రద్దు చేస్తదని మేము విశ్వసిస్తున్నాం. ఒకవేళ పోని పక్షంలో ఈ ఈ ఏ ప్రభుత్వం అయితే ఈ ఎస్సీ, ఎస్టీ, బీసీలకు రిజర్వేషన్ లేకుండా చేస్తుందో, ఆ ప్రభుత్వాన్ని ఎండగట్టే విధంగా మేము కార్యాచరణ ఉంటది. ఒకటి. రెండోది ఇమ్మీడియేట్‌గా ఒకవేళ ఇక్కడ రిలీఫ్ జరగకపోతే సుప్రీం కోర్ట్‌కెళ్ళి సుప్రీం కోర్ట్‌లో ఎస్ఎల్‌పీ ఏస్తాం ఈ జియో 29 విషయంలో. రద్దు చేసే వరకు ఈ కార్యక్రమం నడుస్తూనే ఉంటది. తెలంగాణ మొత్తం తిరిగి పోరాడతామని చెప్తాం. థాంక్ యూ.